అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 18న విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని విజయసాయికి ఇచ్చిన నోటీసులలో సిట్ పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపైన తాజాగా విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఏప్రిల్ 18న విజయవాడలోని తమ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని విజయసాయిరెడ్డికి సిట్ చెప్పింది. మద్యం కుంభకోణం పైన సిట్ ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలలో నిన్న సోదాలు చేసింది. హైదరాబాద్లోని 3 ప్రాంతాలలో 50 మంది సిట్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి 3 సార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు. ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తుంది. కసిరెడ్డిని విచారిస్తే ఈ కుంభకోణానికి సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంలో అవకతవకలు జరిగాయని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. మద్యం లైసెన్సుల కేటాయింపులో అవకతవకలు, నకిలీ మరియు నాసీ రకం మద్యం ఉత్పత్తి అమ్మకాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బినామీ డిస్టిలరీల నుండి సబ్ స్టాండర్డ్ మద్యం కొనుగోలు చేశారు. దీంతో 20,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టంతో పాటు 4,000 కోట్ల వరకు లంచాలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసీ రకం మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆల్కహాల్ వ్యసనం వల్ల ఆత్మహత్యలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా సూచిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.